Hello dear viewers, I am Dr. Shravya, Consultant Fertility Specialist at 49 Hospital, Secunderabad branch. So, very happy new year to all the patients and viewers. So, 49 and 49 family తరపు నుంచి నూతన సంవత్సరపు శుభాకాంక్షలండి. సో, ఈ న్యూ ఇయర్లో మనం ఈ వీడియో ద్వారా అసలు ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలలు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏముంటాయి, ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో అందరూ కామన్గా అడిగే డౌట్ ఏంటి అంటే అసలు మనకు పీరియడ్ మిస్ అయిన తర్వాత మనం ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాం, మనకి ఎన్నో నెల అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని. సో ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేషన్ వచ్చేసి మీరు మిస్ అయిన లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ మీ ఎల్ఎంపి అంటాం. సో లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందో చూసుకొని అప్పుడు నుంచే క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీకు పీరియడ్ మిస్ అయ్యే టైంకే మీరు 4 వీక్స్ ప్రెగ్నెంట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మీ పీరియడ్ 30 డేస్ మిస్ అయితే ఆల్రెడీ అప్పటికి 4 వీక్స్ 5 డేస్ ప్రెగ్నెంట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ 4 వీక్స్లో ఏంటి, ఎగ్ రిలీజ్ అయ్యి గర్భసంచిలో ఇంప్లాంట్ అయ్యి మీ బాడీ బ్లడ్లో కానీ యూరిన్లో కానీ బీటా హెచ్సిజీ పాజిటివ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ప్రెగ్నెన్సీ అనేది నెక్స్ట్ 5 వీక్స్కి మనకి స్కాన్లో కూడా కనిపిస్తుంది. సో ఈ ప్రెగ్నెన్సీ ఫాలోఅప్ అనేది ఇనీషియల్గా యూరిన్ టెస్ట్ ఆర్ బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీలో చూసుకొని తర్వాత స్కాన్స్ ద్వారా ఫాలో అవుతాం. సో ప్రెగ్నెన్సీలో కామన్ సిమ్టమ్స్ ఏంటి, మొదటి 3 నెలల్లో కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే ఒకటి బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, కొంతమందికి యూరిన్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళాలనిపిస్తుంటుంది, నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది ఒక 6 వీక్స్ పైనే ఫస్ట్ స్టార్ట్ అవుద్ది, అండ్ ఫీలింగ్ ఆఫ్ టైర్డ్నెస్, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి లేదా అలసిపోయిన ఫీలింగ్ కూడా రావచ్చు, మూడ్ స్వింగ్స్ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ అన్నిటికీ కామన్ రీజన్ ఏంటి అంటే మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా అధికంగా ఉంటాయి. సో ఈ అధికమైన హార్మోన్ లెవెల్స్ వల్ల మీకు ఈ మూడ్ స్వింగ్స్, ఈ టైర్డ్నెస్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి. స్లోగా మీ బాడీ ప్రెగ్నెన్సీ స్టేట్కి అలవాటు అయ్యే కొద్దీ ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు సబ్సైడ్ అయిపోతాయి. దెన్ నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఒకటి డైట్ పరంగా ఏంటి అంటే స్పెసిఫిక్ ఫుడ్ ఇది తీసుకోవాలి ఇది తీసుకోవద్దని చెప్పాము. యూజువల్గా ఏం చెప్తాము అంటే హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్తాం. అంటే సరిపోను ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఎగ్ తినచ్చు, మీట్ కూడా తినచ్చు. బట్ అన్కుక్డ్ ఆర్ రా ఫిష్ అంటే కొంతమంది సూషీ అట్లాంటి రా ఫిష్ ఆర్ రా అన్కుక్డ్ ఫుడ్స్ లాంటి మీట్ లాంటివి అవాయిడ్ చేయమంటాం. బట్ వెల్ కుక్డ్ అంటే బాగా కుక్ అయిన ఎగ్ కానీ మీట్ కానీ తినచ్చు. అండ్ మిల్క్ కూడా బాగా బాయిల్ చేసుకొని తాగితే బెటర్. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వరకు అన్నీ తినచ్చు. కొన్ని చోట్ల రా పపాయాని అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే గ్రీన్ అన్రైప్ పపాయ డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వాటర్ ఇంటేక్ అనేది డెఫినెట్లీ మంచిగా తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల మన బాడీలో కొద్ది కాన్స్టిపేషన్ ఫీలింగ్ ఉంటుంది అందరికీ. అంటే మోషన్ అనేది గట్టిగా అవ్వటం, ఫ్రీగా రాకపోవటం. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండే కొద్దీ మీకు బెటర్ ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ యాడిక్వేట్ తీసుకోవాలి. అండ్ గుడ్ నైట్ స్లీప్ అంటే నైట్ సరిగ్గా నిద్రపోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా యాక్టివిటీ అంటే మనం ఏమైనా రెస్ట్ తీసుకోవాలా, ఎక్సర్సైజ్ చేయకూడదా లేదా బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని చాలామందికి ఉండే అనుమానం. మనకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చినా, అది న్యాచురల్గా వచ్చినా, ఐవీఎఫ్ ద్వారా వచ్చినా లేదా ఐయుఐ ద్వారా వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ అనేది సేమ్ కండిషన్. సో కాబట్టి ఎటువంటి రెస్ట్ అనేది స్పెసిఫిక్గా అడ్వైస్ చేయము. ఓన్లీ కొన్ని కండిషన్స్ కొంతమందికి రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు, అది కూడా లేటర్ హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో. సో మొదటి 3 నెలలు స్పెసిఫిక్ రెస్ట్ అడ్వైస్ చేయం. యాక్టివ్గా అంటే ఫిజికలీ యాక్టివ్గా ఉంటేనే బెటర్ అని అడ్వైస్ చేస్తాం. బట్ హెవీ డ్యూటీ ఎక్సర్సైజ్, హెవీ జిమ్మింగ్ లాంటివి ఆర్ కాంటాక్ట్ స్పోర్ట్స్ లైక్ సమ్ ఫుట్బాల్ అలాంటివి అవాయిడ్ చేయమంటాం. కానీ రెగ్యులర్ యోగా ఆర్ మీరు వాకింగ్, జాగింగ్ అటువంటి ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో పనులు అవన్నీ కంటిన్యూ చేయొచ్చు. సో డైట్, ఎక్సర్సైజ్ తర్వాత మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి, డెఫినెట్లీ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది డెఫినెట్ నో. దాంతోపాటు కాఫీ, టీ ఇంటేక్ కూడా 1 to 2 కప్స్కి తగ్గిస్తే బెటర్. బికాస్ ఎక్కువ కెఫీన్ ఇంటేక్ కూడా మంచిది కాదు. అండ్ ఇవే కాకుండా కొన్ని కేసెస్లో ఇంటర్ కోర్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. స్పెసిఫిక్ కొన్ని కండిషన్స్కి
ఇంటర్ కోర్స్ భార్యాభర్త దూరంగా ఉంటే మొదటి 3 నెలలు బెటర్ అని చెప్తాం. అందరికీ అవసరం ఉండదు, బట్ కొంతమందికి. సో అదర్వైజ్ మీరు మొదటి 3 నెలలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేది ఇవి. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి. ఒకటి, కడుపులో సివియర్ భరించలేని నొప్పి రావటం, హెవీ బ్లీడింగ్ రావటం, లేదా మీకు అన్కంట్రోల్డ్ వామిటింగ్స్ అంటే రోజుకి 10 to 12 టైమ్స్ అవుతున్నాయి, అస్సలు కంట్రోల్ కావట్లేదు, ఆర్ బాగా గిడ్డినెస్ ఉంది అంటే డెఫినెట్లీ డాక్టర్ని అప్రోచ్ అవ్వమంటాం. సో ఈ వీడియో ద్వారా ఫస్ట్ ట్రైమిస్టర్ మొదటి 3 నెలలు ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వార్నింగ్ సైన్స్, సిమ్టమ్స్ ఏంటి అనే దాని గురించి తెలిసిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.